నీ చేతిలో ఉంది కొంచెమే కావచ్చు. అన్నయ్య పెట్టుబడి పెట్టడానికి నా దగ్గర 5,000 ఉందన్నయ్య, చాలు. నీ ఇంట్లో ఏముందమ్మా? నూనె మాత్రమే ఉందయ్యా, చాలు. మోషే నీ చేతిలో ఏముందయ్యా? కర్ర మాత్రమే ఉందయ్యా, చాలు. నీ ఇంట్లో ఏముందమ్మా? కొంచెం పిండే, కొంచెం, చాలు. ఏం కొండను పిగిలిచి తీసుకురావాలన్నా ఏంటి? ఆవగింజలు అర్ధ భాగం ఉంటే చాలు. వెళ్ళిపో, సముద్రంలో పడిపోతా లేదా? ఎంత దాంతో? ఆవగింజలు అర్ధ భాగం ఎంతది? కొండెంత? ఇదెంత? చాలు. నీవు తగ్గించుకోగలిగిన వాడువైతే, నీ పిలుపును నీ ఏర్పాటును స్థిరపరచుకొని నిశ్చయించుకోగలిగితే, ఒక శుద్ధీకరణ కలిగిన వ్యక్తివే అయితే, దేవుని ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తివైతే, నీ చేతిలో గడ్డి పరకు కూడా ఘనమైన ఆయుధంగా మారుస్తాడు నా దేవుడు. గడ్డి పరక ఇదంతా, దీని బతుకెంత నన్ను అనుకోవచ్చు. దాంతో దేవుడు నీకు గొప్ప జయాన్ని ఇస్తాడు. నీ చేతిలో ఉన్న చిన్నది కూడా గట్టి బలమైన ఆయుధంగా నా దేవుడు తీర్చిదిద్ది ఆ రోజు గిద్యోనికి ఇచ్చిన జయాన్ని ఇదిగో కూడి ఉన్న మనందరికీ నా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.